ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామంలో మీకు మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియులారా, మీరందరు బాగున్నారని ప్రభువుని స్తుతిస్తున్నాం. ప్రేమించెదన్ అధికముగా, ఆరాధింతున్ ఆసక్తితో. ప్రేమించెదన్ అధికముగా, ఆరాధింతున్ ఆసక్తితో. పూర్ణ మనస్సుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించెదన్. ఆరాధన 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 ఆరాధన. ప్రేమించెదన్ అధికముగా, ఆరాధింతున్ ఆసక్తితో. ఎబెనేజరు ఎబెనేజరు, ఇంతవరకు ఆదుకున్నావు. ఎబెనేజరు ఎబెనేజరు, ఇంతవరకు ఆదుకున్నావు. ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనస్సుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించెదన్. ఆరాధన 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 ఆరాధన. ప్రేమించెదన్ అధికముగా, ఆరాధింతున్ ఆసక్తితో. ఎబెనేజరు ఎబెనేజరు, ఇంతవరకు ఆదుకున్నావు. ఎబెనేజరు ఎబెనేజరు, ఇంతవరకు ఆదుకున్నావు. ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనస్సుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించెదన్. ఆరాధన 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 ఆరాధన. ప్రేమించెదన్ అధికముగా, ఆరాధింతున్ ఆసక్తితో. ఈ ప్రశస్తమైన సమయంలో 119వ కీర్తన 9వ వచనం నుండి ధ్యానం చేసుకుందాం. 119వ కీర్తన 9వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని బిడ్డలారా, మన నడతలు శుద్ధిపరచబడతాయి, మన నడతలు క్రమపరచబడతాయి, మన నడతలు పరిశుద్ధపరచబడతాయని ఇంతవరకు మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఈ ప్రశస్తమైన సమయంలో ప్రభు మనకిచ్చిన గొప్ప కృపను బట్టి మరో చిన్న మాటని మనం ధ్యానం చేసుకుందాం. ఈ 119వ కీర్తనలోనే ఒక చిన్న వచనంను చదువుకుందాం. 119వ కీర్తన 130వ వచనం. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. దేవుని వాక్యము బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి మన నడతను జాగ్రత్తగా కాపాడుకోనాలంటే
కాపాడుకొనున్నప్పుడు మనలో జరిగే కార్యం ఏంటంటే, దేవుని వాక్యము మన విషయంలో, మన పట్ల, మన కొరకు ప్రత్యక్షపరచబడుటతోనే, దేవుని మాట మనకు వెల్లడి అగుటతోడనే మనలో వెలుగు కలుగుతుంది. ఈ బాహ్య నేత్రాలు ఆ వెలుగును గ్రహింపలేవు గాని, ఆంతరంగిక నేత్రాలు ఆ వెలుగును స్పష్టంగా ఆ వెలుగును గ్రహిస్తాయి. ఆంతరంగ నేత్రాలు. నీ వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును. దేవుని మాటే వెలుగు. దేవుని ఊపిరే దేవుని వాక్యము. దేవుడే వెలుగై ఉన్నారు. నేను లోకానికి వెలుగై ఉన్నాను. ఆయనే మార్గం, సత్యం, జీవం ఆయనే. ఆయన మాట మన యొద్దకు పంపబడినప్పుడు, లేదా మన నడత సరిచేసుకోవడానికి, మన ప్రవర్తన చక్కపరచుకోవడానికి మనం దేవుని మాటను కన్సిడర్ చేసినప్పుడు, మనం దేవుని మాటను రెస్పెక్ట్ చేసినప్పుడు, దేవా ఈ మాట నా ప్రవర్తనను సరిచేయాలి, ఈ వాక్యం నా ప్రవర్తనను సరిదిద్దాలి అని మనం ఆశపడినప్పుడు వెంటనే మన హృదయంలో వెలుగు కలుగుతుంది. ఆ వాక్యమే ఏ ఉద్దేశంతో మన యొద్దకు పంపబడుతుందో ఆ మాట మన హృదయంలో వెలుగు కలిగిస్తుంది. ఆ మాటే మన మనసుల్లో వెలుగు నింపుతుంది. ఆ వెలుగు మన క్రియల మీద పడినప్పుడు, ఆ వెలుగు మన ప్రవర్తన మీద పడినప్పుడు, ఆ వెలుగు మన ఆలోచనల మీద పడినప్పుడు, దెన్ ఇట్ విల్ షైన్ అవుట్, రైట్? మన క్రియలు వెలుగుతో నింపబడతాయి. మన క్రియలు వెలుగుగా ఉంటాయి. మన క్రియలు, మన నడత వెలుగుగా ఉంటుంది. గాఢాంధకారంలోనైనా మన కోసం వెలుగు పుడుతుంది. యథార్థవంతుల కోసం చీకటిలో సైతం దేవుడు వెలుగు పుట్టిస్తాడు. గాఢాంధకారంలో నేను నడిచిన ఏ అపాయమునకు నేను భయపడనంటాడు దావీదు 23వ కీర్తనలో. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను. 23వ కీర్తన 3వ వచనం 4వ వచనం. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడునో. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండను నన్ను ఆదరించును. ఎంత చీకటిలో నడిచినా, ఎంత భయంకరమైన నాశనంలో మనం నడుచుకుంటూ పోయినా, నాశనకరమైన గుంటలు దేవుని వాక్యం మనల్ని పైకి లేవనెత్తుతుంది. లోకంలో మనకి కనపడే ఇంపాసిబిలిటీస్ అన్నీ కూడా, మనకి అనిపించే ఇంపాసిబిలిటీస్, మనకి కనపడే ఇంపాసిబిలిటీస్, అసాధ్యాలన్నీ కూడా దేవుని చేతిలో సంపూర్ణంగా సాధ్యమవుతాయి. అమ్మో ఇది కష్టమని మనం అనుకుంటాం, కానీ దాన్ని తీసుకెళ్ళి దేవుని వెలుగులో పెట్టినప్పుడు దట్ విల్ బి సో ఈజీ, చాలా ఈజీ అయిపోతుంది అది. 40వ కీర్తన 2వ వచనం. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. జారువు మన పాదాలు, ఎందుకంటే దేవుని వెలుగు మన త్రోవకు దీపంగా, దేవుని వెలుగు మన త్రోవలను నడిపిస్తుంది. 119వ కీర్తన 105వ వచనం. నీ వాక్యం నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. మనం దేవుని వెలుగులో నడిచినప్పుడు మన ప్రతి అడుగడుగున, మన ప్రతి అణువణువున, మన మాటలకు, మన ఆలోచనలకు, మన తలంపులకు, మన క్రియలకు దేవుని వాక్యము వెలుగుగా ఉంటుంది.